హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాకు నిన్న మొన్న నుంచి కమెంట్స్ వస్తున్నాయి. పారామెడికల్ వాళ్ళకి ఇట్లా రిజెక్టెడ్ అప్రూవ్ అని వస్తుంది, ఏం చేయాలి, ఎలా మనము దీన్ని రిజెక్ట్ అయితే ఎలా అప్రూవ్ కావాలి అని చాలామంది అడుగుతారు. సో దీని మీద క్లారిటీ వీడియో ఈరోజు మీ ముందుకు తెచ్చాను. సో వాచ్ వీడియో తెలియదని ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ మీరైతే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే అందరికీ తెలిసి ఉంటుంది, నేను ఒక షార్ట్కట్లో చెప్తున్నాను వినండి. సో మనకి ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మన అక్కడ లాగిన్ అంటూ ఉంటుంది. మీ లాగిన్ డీటెయిల్స్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, అది పెడితే మీకు అయితే స్టేటస్ అయితే చూపిస్తుంది. అక్కడ మీకు 2 స్టేటస్ అయితే మ్యాక్సిమం చూపించే అవకాశం ఉంది. ఫస్ట్ వచ్చేసి VO1, నెక్స్ట్ వచ్చేసి VO2. VO1 అంటే మనకి ప్రైమరీ అప్రూవ్ అయినట్టు, VO2 కూడా అప్రూవ్ కావాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే VO1 అప్రూవ్ అయిపోయింది ఇంకా అయిపోయిందని. కాదు, VO1 ఫస్ట్ అప్రూవ్ అయినాక మళ్ళీ ఒక మ్యాక్సిమం 1 వీక్ ఒక 10 days పెట్టినాక దాని తర్వాత మనకి VO2 అయితే అప్రూవ్ అయితే అవుతుంది. 2 కావడం మ్యాండేటరీ. ఒకవేళ సరే VO1 అప్రూవ్ అయింది, వెయిట్ చేయండి కొన్ని రోజులు, మళ్ళీ VO2 అప్రూవ్ అని చూపిస్తుంది, రిజెక్ట్ అని చూపిస్తుంది. రిజెక్ట్ అని వస్తే ఖచ్చితంగా మీరు అయితే కాంటాక్ట్ కావాల్సిందే. సో ఎక్కడ కాంటాక్ట్ కావాలంటే ఫస్ట్ అయితే మీరు ఎక్కడ అప్లై చేస్తారో అక్కడ కాలేజ్ని కూడా అడగవచ్చు. నెక్స్ట్ థింగ్, ఒకవేళ అప్రూవ్ అని వస్తే ఎస్, ఇది వెల్ అండ్ గుడ్. అప్రూవ్ అయిందంటే నో ప్రాబ్లం. రిజెక్ట్ అయితే మాత్రం మీరైతే చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకొని అనాలిసిస్ చేశాకనే మళ్ళీ అక్కడ మీకు రీఅప్లోడ్ అని కూడా ఆప్షన్ ఉంటుంది. రిజెక్టెడ్ రీఅప్లోడ్ అంటే రీఅప్లోడ్ చేసే ముందు ఎవరిదైతే అప్రూవ్ అయిందో వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ తెలుసుకొని అప్రూవ్ చేయండి. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అప్డేట్ పారామెడికల్ మీద. హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.